రెండక్క బెడ్ ఇది ఇదేనా? ఓకే. ఇక్కడ పోలీసు వాళ్ళు బండ బలగొట్టుకుని వెళ్ళారు ఇది చెకింగ్ కోసం. ఇప్పుడు అయిపోయింది కదా? ఓకే, ఇదంతా బలగొట్టుకుని పోయారు. గుద్దింది ఇక్కడనా? ఇక్కడ ఉంటది ఏరియా. ఈ ప్లేస్ మొత్తం బ్లడ్ ఉండే దానికి. దీనికి గుద్దినట్టు తలకాయ కత్తితో పొడిచాడు, ఇక్కడ పొడిచాడు, మొత్తం మోల్స్ ఉన్నాయి. అది పండ్లు కోసే కత్తెర, అది ఉండిపోయినట్టుంది. వెజిటబుల్ కట్ చేసే చిన్నది ఇంత. ఈ బండ మొన్న వచ్చి తీసుకొని ఈ బ్లడ్ అదేనా? ఇంకా ఉండి చాలా దాన్ని కట్ చేసాం. అవునా? ఎంత బ్లడ్. దీని గుద్దితే ఈడ రాకిందమ్మా. ఇదంతా బ్లడ్ అయిపోయినట్టుంది. తాగినట్టుంది మేడం. అయితే మంచం మీదకి వెళ్ళి కింద వేసిందా? అది నైట్ ఎట్లా జరిగిందో మాకు తెలియదు. పాప కింద పడేసి పోయిందంట, బెడ్ కింద దోసేసి పోయింది. ఈ మంచం ఈ ప్లేస్ లో ఉందన్న. ఈ మంచం ఆ పక్క ఉన్నది మొత్తం. ఇది అటుంది, ఇది ఇటు ఉంది. ఈ కార్నర్ దీనికి వేసేసింది మేడం మొత్తం ఇదంతా. ఇది మొత్తం ఇంకా ఎంత మార్పు ఉన్నదో ఇది మొత్తం కింద ఇట్లా చుట్ట పట్ట పడిపోయింది రక్తం. తర్వాత మొత్తం జావ చెట్టుని తీసి కింద వారేసింది. ముఖం ఇట్లా వేసుకుని అలా పడిపోయింది. మొత్తం బ్లడ్ ఉంది, మొత్తం బ్లడ్ ఉంది కింద. ఈ బండ బాగా బయటికి పోయినాక ఎంతసేపటి చూసిందమ్మా? 10 నిమిషాలకే. 10 నిమిషాలు కూడా 2 నిమిషాలకే బండ వేసుకున్నట్టు బయటకు వచ్చినా ఎటు ఓడు తాను చేసి తయారై అన్నం తిన్నాకనే బయటకు పోతాడు. ఆ ఒక రోజు సౌండ్లు వచ్చినాయి అని చెప్పేసి అమ్మలో కొంచెం డౌట్ వచ్చింది. అల్లుడు బయటకు వచ్చినాయి అడుగుదామని చెప్పేసి అనుకున్నారట. అనుకుంటే ఇట్లా అడుగుదామనే లోపే వెంటనే పోయి పడపడ ఫేస్ వాష్ చేసుకుని వెంటనే వెళ్ళిపోయినట్ట బండి మీద. ముఖం కిందికి వేసేసినట్ట. పిలితే కూడా పలక కూడా వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోతే ఇక మా వాళ్ళు నైట్ ఇట్లా సౌండ్లు వచ్చినాయి ఎందుకు చూడుకో అంటే మా అమ్మ చూసే వరకు కింద చెల్లి. అప్పుడప్పుడు చెల్లె బతకాలని ఆశతోటి వీళ్ళు హాస్పిటల్కి తరలించారు కానీ వాళ్ళ ఎమ్మడం వాళ్ళు లేరు. ఒకవేళ అది ఒకటే ఆన్ ద స్పాట్ వాళ్ళు రాలేరు. వీళ్ళు ఏడు మీద ఉన్నారు. పక్క మంటలు చూసి వాళ్ళని పిలిచి ఫ్యామిలీ అందరు తర్వాత నైట్ అమ్మ వాళ్ళు ఇక్కడ వండుకున్నాక లోపలికి పోయినాక జరిగింది. లోపల పెట్టిండు, లోపల అమ్మల దగ్గర పెట్టిండు కూలర్. ఆ కూలర్ మళ్ళీ ఎన్నో లేదు ఇక్కడే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉంటుంది రూమ్ లో. వాళ్ళ రూమ్ లో తీసుకొచ్చి మారు వాళ్ళ అమ్మల రూమ్ లో పెట్టిండు. ఇంకా ఘోరమా. ఏమైంది? మొత్తం రక్తమైందా? లేదక్క అన్నట్టుగా ఒక్కరు లేనట్టున్నారు దీని వెనక. మరి వీళ్ళు అన్నట్టుగా అనిపిస్తుంది. వాడు కొడుతుంటే చూసుకుంటున్నాడంటే ఇది నమ్మలేకపోవడం ఒక్కడి వల్ల కాదని. వాడు కన్ఫర్మ్ గా మత్తి ఇచ్చి ఉంటాడు. ఇంకా మత్తి ఇచ్చినాక కూడా ఇంకా 3-2 వచ్చి ఉంటారు. వచ్చి ఒక 3-4 కలిసి చేస్తేనే ఆమె అలా అయింది. మీరు హైదరాబాద్ ఉంటారా? మొత్తం రక్తమే ఉందా బిడ్డ? వాని సామాన్ ఒక్కటి కూడా లేదు మేడం. వాని సామాన్ అసలు వాని దగ్గర రూపాయి సార్ల కొత్త కూడా లేదు. ప్రతి ఒక్క పైసా మాదే, ప్రతి ఒక్క వేసుకున్న డైరెక్ట్ అడిగిన మాదే. వాని దగ్గర ఏం లేదు. వాడు చేసుకుని ఎన్ని రోజులు అవుతుంది పెళ్లి అని మా చేతిలో నా సాలరీ అని ₹1 చూపెట్టింది కూడా లేదు ఇప్పటికి. మస్తు అన్ని మేమే పెట్టినాం అంతా. ఒక్కసారి కూడా తేడా ఇంత తేడా కూడా. కొట్టుడా తిట్టుడా సంథింగ్ ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మనకి ఏమైనా డౌట్ వచ్చేది, సంథింగ్ ఏమైనా అనిపించేది. కానీ ఏం లేదు, డైరెక్ట్ డెత్. ఇంకా ఏమైనా ముచ్చట్లు అదో ఇదో ఉన్నాయేమన్నా కొంచెం మనకు కొట్టేది మైండ్కు. అరే ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పేసి అడుగుకోవాలి. మమ్మల్ని అడిగినా మేము ఫేస్ టు ఫేస్ అదే కూడా చేస్తున్నాం. నాకు కట్నం కావాలన్నా, అది కావాలన్నా, నాకు ఇష్టం లేదన్నా, ఏమంటే మాటలకు కొంచెం అర్థం ఉంటుండే. సడన్ లా ఇట్లా డైరెక్ట్ ఏం తెలియకుండా మన దానికంటే 2 రోజుల ముందు అతను మాట్లాడాడు 2 గంటల దాకా. 2 గంటల దాకా గట్టిగా మాట్లాడాడు. లేదు బాబా నువ్వు నాకేం ధైర్యం, ఏం అవసరం వచ్చినా నీకే ఫోన్ ఇస్తాను కూడా పర్ఫెక్ట్గా మాట్లాడి నాతోటి. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి కన్న ఇంట్లోనే ఇక మనకు అది లేకపోతే ఇంకా ఏముంటుంది చెప్పు.